ప్రైజ్ ద లాడ్. అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలండి. జీసస్ లవ్స్ యూ ఫ్రెండ్స్ అనే మన యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఛానల్లో మనం దేవుని వాక్యాన్ని విశ్లేషణ చేసుకుంటూ ఉన్నాము. తప్పక మీరు అందరూ కూడా విని ఆదరిస్తున్నారు. చక్కగా మీ యొక్క అభిప్రాయాలను తెలియజేస్తున్నందుకై మీకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ రోజున మనం చూడబోయే వాక్య భాగం ఏంటి అంటే రోమియోలకు రాసిన పత్రికలో నుంచి మూడో భాగాన్ని మనం పరిశీలన చేయబోతున్నాం. ఒకవేళ మొదటి రెండు భాగాలు కనుక పరిశీలన చేయకపోయినట్లయితే దయచేసి ఆ రెండు భాగాల యొక్క డిస్క్రిప్షన్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఆ లింక్స్ పెడుతున్నాను. దయచేసి అవి చూసిన తర్వాత ఇది చూడండి. ఈ వీడియోని ఇక్కడ పాస్ చేసి చక్కగా మొదటి భాగం, రోమియోలకు రాసిన పత్రికలో మొదటి భాగం ఏంటి అంటే పాపము. సో పాపం గురించి మనం మొదటి వీడియోలో వివరించుకున్నాము. ఆ పాపం గురించి పూర్తిగా చూసిన తర్వాత రక్షణ అంటే ఏంటి అని గనక మనం చూసినట్లయితే రక్షణ గురించిన కూడా ఆ, రక్షణ గురించిన అధ్యాయం కూడా మనం చేసుకున్నామండి రెండో భాగంలో. దయచేసి ఇవి రెండు చూసిన తర్వాత ఈ రోజున శాంటిఫికేషన్, పరిశుద్ధంగా జీవించడం అంటే ఏంటి అనే అంశంలోకి మనం వెళ్దాం. అయితే మొదటి రెండు భాగాల గురించి క్లుప్తంగా లెట్ మీ సమ్మరైజ్ దట్. ఏమని ఉంటుందంటే రోమియోలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఏ భేదము లేదు, అందరము పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను మనం పొందలేకపోతున్నాం. మనం ఆ రోజు చెప్పుకున్న అంశం ఏంటి అంటే దేవుని కృపకి గాని, దేవుని యొక్క ప్రేమకు గాని, దేవుని యొక్క కనికరానికి కానీ మనం పాత్రలం కాము అని చెప్పుకున్నాం. ఎస్, ఇట్స్ ట్రూ. కానీ ప్రేమ కలిగిన దేవుడు ఏం చేశాడు అంటే మనల్ని కనికరించారు. కనికరించి లాస్ట్ క్లాస్ లో మనం చూసుకున్నాం, లాస్ట్ వీడియోలో మనం చూసింది ఏంటంటే దేవుని నమ్ముట అంటే ఏంటి అంటే నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారే ఉచితంగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. అంతకు ముందు 23వ వచనంలో ఏ భేదము లేదు, అందరం పాపం చేసి ఉన్నామని చెప్తూనే 24వ వచనంలో వచ్చేసరికి పౌలు భక్తుడు మనందరికి కూడా ఒక గొప్ప ఓదార్పునిస్తున్నాడు. నమ్మితే చాలు. నమ్మటం మన వంతు. కృప దేవుని దగ్గర నుంచి వస్తుంది. ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ఈ మూడు పదాల గురించి తెలుసుకోవాలి. కృప గురించి, అలాగే విమోచన గురించి, అలాగే ఉచితంగా నీతిమంతులను తీర్చబడటం గురించి తెలుసుకోవాలని చెప్పేసి అని రెండో వీడియోలో దాన్ని వివరించడం జరిగింది. ఈ మూడు పదాలను వివరించడం జరిగింది. దయచేసి ఆ రెండో వీడియోలో డాక్ట్రిన్ ఆఫ్ సాల్వేషన్ కోసం మనం మాట్లాడుకున్నాం. తప్పక చూడండి, తప్పక వినండి. వినిన తర్వాత చక్కగా ఇప్పుడు మనం మూడో వీడియోలోకి వస్తున్నాం. అదేంటి అంటే నిలబడుట. ఎస్. సో పాపిగా మనల్ని మనం గ్రహించుకున్నాం. నాకు రక్షకుడు కావాలి అని చెప్పేసి తెలుసుకున్నాం. రక్షణ పొందటం ఎలాగా, రక్షణ అంటే ఏంటి అని చెప్పేసి తెలుసుకున్నాం. అది నమ్మటం. అయితే నేను క్రిందటి వీడియోలో చెప్పిన పాయింట్ ప్రకారం నమ్మటానికి క్రియలు అవసరం లేదు, నిలబడటానికి క్రియలు కావాలి. ఎందుకంటే నమ్మటం ఉచితంగా నీతిమంతులని దేవుడు మనల్ని తీర్చుతూ ఉన్నారు. కేవలం నమ్మితే చాలు. సో నమ్మటానికి క్రియలేం అవసరంలా, విశ్వసించడానికి క్రియలే అవసరంలా. యెహోవా యేసయ్య నా కొరకు ఈ లోకానికి వచ్చారు, తన ప్రాణాన్ని పెట్టారు, నా కొరకు తిరిగి పునరుద్ధానుడు అయ్యారు. ఆ శిలువ శక్తిలో నా పాపాలన్నీ నేను ఒప్పుకొని విడిచిపెడతాను, ఆ రక్తం ద్వారా నా హృదయాన్ని శుద్ధి చేసుకుంటాను అని నమ్మితే నువ్వు రక్షింపబడతావు. నమ్మి నీ పాపాలన్నీ దేవుని పాదాల దగ్గర ఒప్పుకుంటే, దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే దేవుడు మనల్ని రక్షిస్తాడు. అయితే ఆ తర్వాత బహు కష్టమైన టాస్క్ ఏంటి అంటే నిలబడటం. ఇది చాలా కష్టం. చాలా మంది క్రైస్తవులు, నమ్మిన క్రైస్తవులు కూడా నిలబడలేక వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అయితే మొదటిగా ఈ వాక్య భాగాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త, ద గాస్పుల్ ఆఫ్ జాన్ 15వ అధ్యాయం
4వ వచనంలో ఏమని చెప్తున్నాడు అంటే, యేసు ప్రభు వారు చెప్తున్న మాట ఏంటి అంటే, నా యందు నిలిచి ఉండుడి, నేనును మీ యందు నిలిచి ఉండును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే ఫలిస్తుందంట అండి. అలాగే దేవుని యందు మనం నిలిచి ఉంటేనే మనం ఫలిస్తాము. అబాయిడ్ ఇన్ మీ అండ్ ఐ ఇన్ యూ. ఇంగ్లీష్ లో నిలుచుట అంటే అబాయిడ్ ఇన్ క్రైస్ట్, స్టాండింగ్ ఇన్ క్రైస్ట్. సాక్షాత్ యేసు ప్రభు వారు నీకు నాకు ఇస్తున్న ఆజ్ఞ, నీకు నాకు ఇస్తున్న ఒక అడ్వైస్, ఒక సూచన ఏంటి అంటే, నా యందు నిలిచి ఉండడి. ఏంటి దేవుని యందు నిలిచి ఉండటం అంటే ఏంటి అని గనక మనం పరిశీలన చేసుకుంటే, దేవుని యందు నిలిచి ఉండటం అంటే దేవుణ్ణి వెంబడించటం. నమ్మిన ప్రతి విశ్వాసి, నమ్మిన ప్రతి క్రైస్తవుడు కూడా యేసు ప్రభు వారిని వెంబడించాలి. నేను నమ్ముకున్నాను కానీ నా ఇష్టానుసారంగా జీవిస్తాను. నేను యేసు ప్రభు కూడా దేవుడే అని నమ్ముతున్నాను, లేదా యేసు ప్రభు నిజమైన రక్షకుడు అని నమ్ముతున్నాను. ఈ నమ్మకం ఒకటి సరిపోయిద్దా అంటే సరిపోదు. వెంబడించే క్రైస్తవుడిగా ఉండాలి. నువ్వు నేను ఎలా ఉండాలి అంటే దేవుణ్ణి వెంబడించే క్రైస్తవులుగా ఉండాలి. ఏంటి వెంబడించడం అంటే అని గనక మనం చూసినట్లయితే, యేసు ప్రభు వారు మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో ఏమని చెప్తున్నారు అంటే, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. స్ట్రైట్ ఫార్వర్డ్ పాయింట్ అండి. దీంట్లో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. స్ట్రైట్ గా చెప్పేశారు. ఏమని? ఒకవేళ నమ్మిన విశ్వాసమే, నువ్వు నమ్మిన క్రైస్తవుడివే, నేను కాదంటలేదు. కానీ నువ్వు వెంబడించే క్రైస్తవుడిగా ఉన్నావా లేదా అని నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి అంటే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? తనను తాను ఉపేక్షించుకొని, అంటే నన్ను నేను ఉపేక్షించుకోవటం అంటే నేను దేనికి పనికిరాని వాడిని అని అనుకోవటం. వితౌట్ క్రైస్ట్ ఐ ఆమ్ నథింగ్ అనుకోవటం. యేసు ప్రభు వారు నా జీవితంలో లేకపోతే నేను ఎందుకు పనికిరాని వాడిని అని అనుకుని నా సిలువెత్తుకొని. ఏంటి సిలువెత్తుకోవటం అంటే? ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఏదో ఒక బలహీనత, నోటి ద్వారా గాని, చూపు ద్వారా గాని, మాట ద్వారా గాని, క్రియల ద్వారా గాని, తలంపుల ద్వారా గాని, చిన్న చిన్న బలహీనతల్లో పడిపోతూనే ఉంటాం. అయితే ఆ సిలువెత్తుకొని దేవుని దగ్గరికి రావాలి. ఆ సిలువెత్తుకొని దేవుని దగ్గరకు వచ్చి దేవుని పాదాల దగ్గర పడి, ప్రభువా ఇలా మాట్లాడానయ్యా, ఇలా ఊహించానయ్యా, ఇలా తలంచాను ప్రభువా, వాక్యానికి వ్యతిరేకమైన తలంపులు నాలో ఉన్నాయి ప్రభువా, వాక్యానికి వ్యతిరేకమైన మాటలు నాలో ఉన్నాయి ప్రభువా, వాక్య వాక్యానికి వ్యతిరేకమైన ప్రవర్తన నాలో ఉంది ప్రభువా అని చెప్పేసి దేవుని పాదాల దగ్గరకు రావటం, సిలువెత్తుకుని దేవుని దగ్గరకు రావాలంట. ఎందుకంటే ఆల్రెడీ మన సమస్త మానవ జాతి పాపాల నిమిత్తం ఆయన సిలువెత్తుకున్నారు, సిలువలో మరణించారు. మన హృదయంలో రెండు ఉంటాయి: సిలువ, సింహాసనం. ఒకవేళ నువ్వు సింహాసనం మీద కూర్చుంటే, సింహాసనం మీద కూర్చుంటావు అంటే తనను తాను ఉపేక్షించుకోకపోవటం, తనను తాను తగ్గించుకోకపోవటం. అప్పుడు యేసుప్రభు ఇంకా మనం సిలువ మోస్తూనే ఉంటారంట. అదే మన సిలువ మనం ఎత్తుకుంటే, మన పాపపు బరువును మనం ఎత్తుకుంటే యేసు ప్రభు వారు సింహాసనం మీద కూర్చుంటారు. ఆ పాపపు బరువు ఎత్తుకుని సింహాసనం పైన ఉన్న యేసు ప్రభు వారి యొక్క పాదాల దగ్గర పడితే దేవుడు మనల్ని క్షమిస్తాడు. ప్రతిదినం మనకి నూతన శక్తినిస్తూ ఉంటాడు. అలాగే రెండవది ఏంటి అంటే ప్రభువారు కోరుకుంటుంది ఫలించే క్రైస్తవుడిగా ఉండాలి. సో ఇక్కడ సీక్రెట్ ఏంటంటే, మనం గనక ప్రతిదినం దేవుణ్ణి వెంబడిస్తే ఆటోమేటిక్ గా మనం ఫలించే క్రైస్తవులుగా ఉంటామండి. దేవుడు ఫలింపజేస్తారు. వెంబడించడం మన వంతు, ఫలింప చేయటం దేవుని వంతు. కాబట్టి ఆత్మ ఫలాలు ఏంటి అని చెప్పేసి మనందరికీ తెలిసిందే. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో, 23వ వచనంలో ఉంటాయి. 9 ఆత్మ ఫలాలు. వీటన్నిటిని మనం అభివృద్ధి చేయలేం కానివ్వండి. మనం ఎప్పుడైతే దేవుణ్ణి క్రమం తప్పకుండా ప్రతిదినం దేవుణ్ణి వెంబడిస్తూ ఉంటామో ఆటోమేటిక్ గా మనల్ని దేవుడు ఫలింపజేస్తారంటండి. చూద్దాం. రోమీలకు రాసిన పత్రికలోనే కొన్ని వాక్య భాగాలు మనం తీసుకుందాం. నేను మీకు చెప్పినట్టుగా మొదటి వీడియోలో
రోమీలకు రాసిన పత్రికని 5 భాగాలుగా విభజించుకున్నాం కదండి. మూడో భాగం పేరు ఏంటి అంటే పవిత్రంగా జీవించుట, శాంటిఫికేషన్. మొదటి భాగం పేరేమో సిన్, రెండో భాగం పేరేమో సాల్వేషన్. సాల్వేషన్ మనకి రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో కనిపిస్తూ ఉంటుంది. మరి శాంటిఫికేషన్, శాంటిఫికేషన్ మనకి 6వ అధ్యాయం నుంచి కనిపిస్తూ ఉంటుంది. అయితే ఒక్కసారి మనం గమనించాల్సిన విషయాలు, జీవితంలో ఎప్పటికీ మర్చిపోకూడని విషయాలు ఏమన్నా ఉన్నాయంటే రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, అలాగే రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఈ 2 వచనాలు ఇక్కడ మీకు కనిపిస్తూ ఉన్నాయి. దయచేసి హృదయం అంతటితో వాటిని ఒకసారి ధ్యానం చేయండి. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలములో భక్తిహీనుల కొరకు చనిపోయాను. భక్తిహీనుల కొరకు అన్న పదాన్ని తీసేసి నా కొరకు చనిపోయాను అని చెప్పేసి ప్రతి ఒక్కరూ అలా చదువుకుందాం. ఎందుకంటే భక్తిహీనులు మనమే. నేను భక్తిహీనుణ్ణి, మీరు భక్తిహీనులు. ఎందుకంటే దేవుడు మన కొరకే చనిపోయాడు. మంచి వాళ్ళ కొరకు చనిపోవటం కాదు, ఆయన బాధించే వారి కొరకు చనిపోయాడు. ప్రతిదినం పాపంలో జీవిస్తూ క్రీస్తుని దుఃఖ పెట్టే వారి కొరకు చనిపోయారు. ఇది కదా ప్రేమ అంటే. ఇంకా ఇక్కడ చూడండి, మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మై ఫ్రెండ్స్, ఈ 2 వాక్యాలని మన హృదయంలో ఎప్పుడు నెమరు వేసుకుంటూనే ఉందాం. ఈ 2 వాక్యాలు మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటే మనకు వచ్చే అడ్వాంటేజ్, ధన్యత ఏంటి అంటే తొందరగా పాపంలోకి జారిపోం. అయ్యో, క్రీస్తు నా కొరకు చనిపోయాడు కదా, భక్తిహీనునైన నా కొరకు ఆయన యుక్త కాలంలో చనిపోయారు కదా, పాపిగా ఉన్నప్పుడే నా కొరకు చనిపోయారు కదా. సో ఐ హావ్ టు స్టాండ్ ఫర్ క్రైస్ట్. నేను స్టాండింగ్ ఫర్ క్రైస్ట్ అంటే శాంటిఫైడ్ లైఫ్, పవిత్రంగా జీవించటం. చాలా మంది రక్షణ పొందితే అది సరిపోతుందిలే, ఇక దేవునితో పని లేదులే, నేను దేవుని నమ్మాను కాబట్టి ప్రతి ఆదివారం చర్చికి వెళ్తే సరిపోతుందిలే, ప్రతి పండక్కి చర్చికి వెళ్తే సరిపోతుందిలే, కానుకలు ఇస్తే సరిపోతుందిలే, నాకేమైనా అవసరం వస్తే ఫాస్టర్ గారికి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటే సరిపోతుందిలే అని ఇలాంటి ప్రీఆక్యుపైడ్ థాట్స్ తో ఉన్నారు చాలా మంది క్రైస్తవులు ఈ రోజున. కానీ అది కాదండి. ప్రతి ఒక్కరు కూడా నిలబడే క్రైస్తవులుగా ఉండాలి. ఇది నేను చెప్తున్న మాట కాదు. నా యందు నిలిచి ఉండుడి. ఎందుకంటే నిలిచి ఉంటేనే మనం ఫలిస్తాము. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూద్దామండి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఏమనుందంటే, పాపము విషయములో చనిపోయిన మనము ఇక మీదట ఎలాగ దానిలో జీవించుదము. అంటే మీరు నమ్మటానికి ముందు, నమ్మటం తర్వాత. నమ్ముట అంటే రక్షణ పొందుకొనుట, రక్షణ పొందటానికి ముందు, రక్షణ పొందిన తర్వాత ఏంటి అని ఈ వ్యత్యాసం ప్రతిదినం ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోవాలి. రక్షణ పొందక ముందు పాపంలో జీవించాం, పాపంని ఇష్టంగా చేసాం, పాపంతో ఫ్రెండ్షిప్ చేసాం. అయితే ఇక్కడ పౌలు భక్తుడు ఒక ప్రశ్న ఏమని వేస్తున్నాడంటే, ఇప్పుడు నమ్మావు కదా యేసు ప్రభువుని, రక్షణ పొందుకున్నావు కదా, రక్షణ పొందుకున్న తర్వాత ఇక మీదట దానిలో ఎలా జీవిస్తావు. అందుకని 6వ అధ్యాయం 12వ వచనంలో ఏమని ఉంటుందంటే ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి: ఏలనీయకుడి. లెట్ నాట్ సిన్ రూలెత్ ఓవర్ యూ. మన శరీరమందు పాపం ఏలటానికి వీలు లేదు. మన శరీరాన్ని ఏలాల్సింది ఏంటి అంటే పరిశుద్ధాత్ముడు. మన హృదయాన్ని ఎవరి ఆధీనంలోకి ఇచ్చేసేయాలి అంటే మనం పరిశుద్ధాత్ముడి యొక్క ఆధీనంలోకి ఇచ్చేసేయాలి. పరిశుద్ధాత్ముడి గనక మన హృదయంలో చేర్చుకొని పరిశుద్ధాత్ముడి ప్రకారం, వాక్య ప్రకారం జీవిస్తే ఖచ్చితంగా మన శరీరంలో పాపం ఏలబాటు చేయదు. ఎందుకంటే రక్షణ పొందక ముందు సిన్ ఈజ్ రూలింగ్ అస్, సాటన్ ఈజ్ రూలింగ్ అస్. కానీ రక్షణ పొందిన తర్వాత, యేసు ప్రభు నిజ రక్షకుడు అని నమ్మిన తర్వాత కూడా ఒకవేళ అదే ఓల్డ్ వేస్, అదే పాత పురుషుని స్వభావం మనల్ని ఇంకా రూల్ చేస్తా ఉంది అంటే, మై ఫ్రెండ్స్, మన రక్షణ సరైంది కాదు, మన నమ్మిక సరైంది కాదు. నువ్వు నమ్ముతున్నావు యేసు ప్రభు నిజ రక్షకుడు అని, ఐ అగ్రీ విత్ యూ.
కానీ నిలబడలేకపోతున్నావు అంటే యు ఆర్ నాట్ ఫాలోయింగ్ ద క్రైస్ట్. ఇందాక మనం చూసినట్టు మనం క్రీస్తుని వెంబడించకపోతే జరిగే నష్టం, మొట్టమొదటి నష్టం ఇదే. మన శరీరం పాపం కిందే ఉంటుంది. అలాగే ఇంకోటి ఇక్కడ వాక్య భాగం చెప్తున్న విషయం ఏంటి అంటే, మీరును పాపము విషయమై మృతులుగాను, రోమీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయం 11 వచనం, పాపం విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. ఎస్, ఇందాకేమో ఏలనీకుడి అని చెప్పేసి ఒక పదాన్ని గుర్తుపెట్టుకోమన్నాను. అలాగే ఈ వాక్య భాగాన్ని ఎంచుకొనుట, ఎలా ఎంచుకోవాలి అంటే, నేను క్రీస్తునందు సజీవుడని అని ఎంచుకోవాలంటే, పాపం విషయంలో నేను చనిపోయాను అని చెప్పేసి ఎంచుకోవాలి. పాపంలో జీవిస్తున్న ఒక భక్తుడు మారు మనసు పొందిన తర్వాత ఆ దారిలో వెళ్తుంటే ఆయన పాత స్నేహితురాలు పిలుస్తూ ఉందంట. పాత స్నేహితురాలు పిలుస్తూ ఉంటే అతను రాను అంటున్నాడంట. రాను అంటుంటే ఆమె అడుగుతుందంట, ఆర్ యు నాట్ ద ఓల్డ్ అగస్టిన్ అని చెప్పేసి అంటే, నో, నేను ఆ పాత పురుషుణ్ణి కాదు, నేను ఆ పాత అగస్టిన్ని కాదు, నేను ప్రభు రక్తంలో కడగబడ్డాను, నేను క్రీస్తు యేసునందు సజీవుడుగా ఉన్నాను, తిరిగి ఆ పాపం వైపు నేను చూడను అని చెప్పేసి ధైర్యంగా చెప్తూ ఉన్నాడంట. కాబట్టి పరిశుద్ధంగా జీవించుట అంటే పాత స్వభావం వైపు చూడకపోవటం. పాపం విషయమై నేను మరణించాను, ఎలాగైతే క్రీస్తు శిలువ పైన మరణించారో నేను కూడా పాపం విషయంలో నేను పరిపూర్ణంగా మరణించాను, ఆ పాపపు ఛాయలు నాలో ఇంకా లేవు అని ఎంచుకోవాలి. అట్లీస్ట్ ఎంతవరకు చేస్తామా చేయమని పక్కన పెడితే, హృదయంలో ఎంచుకోకపోతే, ఒక స్థిరమైన దృఢమైన నిర్ణయం తీసుకోకపోతే మనం ఈజీగా బలహీనం అయిపోవడానికి అవకాశం ఉంది. అలాగే చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగం చూడండి. ఆ తర్వాత వచ్చిన 12, 13 వచనాలు ఏమంటుందంటే, మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. ఇది వరకు రక్షణ పొందక ముందు, దేవుణ్ణి తెలుసుకోక ముందు, దేవుని తెలుసుకున్న దేవుణ్ణి నమ్మక ముందు మన అవయవాలు దుర్నీతి సాధనాలుగా వాడేశామంటే, దుర్నీతి సాధనాలుగా అవయవాలు వాడటం అంటే ఏంటి అంటే, ఈ కనులు ఉన్నాయి చూసారా, మన కనులు, మన కనులు దుర్నీతికి సాధనం. దుర్నీతికి సాధనం అంటే అర్థం ఏంటి? ఈ కనులతో చూడకూడనివన్నీ చూసేసి ఉంటాం. ఏమండి? ఈ కనుల ద్వారా అసూయ అనేది లోపలికి ప్రవేశిస్తూ ఉంటుంది. ఈ కనులు ఎంత యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగించేటప్పుడు కనుల గురించి చెప్తారు. మన దేహానికి దీపము కన్నే, అవి తేటగా ఉంటే బాడీ అంతా పర్ఫెక్ట్ గా ఉంటుందంటే, అంత ప్రాముఖ్యత ఉంది కనులకి. ఈ కనుల ద్వారా అనేక పాపాలు హృదయంలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఈ కనుల ద్వారా లస్ట్ అనే పాపం హృదయంలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. ఈ కనుల ద్వారా అసూయ అనే పాపం హృదయంలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా అండి? విశ్వాసులే, దేవుని నమ్ముకున్న వాళ్ళే ఈ అసూయ అనే పాపం నుంచి ఇంకా విడుదల పొందని వాళ్ళు ఉన్నారు. ఎవరైనా కొంచెం మంచి దుస్తులు, మంచి బట్టలు ధరిస్తే అవి చూసి కుళ్ళుకునే వాళ్ళు. చూడండి కనులు ఎంత పాపాన్ని హృదయంలోకి తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాయో. కాబట్టి ఇది ఒకప్పుడు దుర్నీతికి సాధనం. ఒప్పుకున్నావా నా ప్రియ స్నేహితుడా? ప్రభువా, ఒకప్పుడు నా కన్నులతో ఇలా చేశానయ్యా, నా కన్నులతో ఇవి చూశానయ్యా, నా కన్నులతో ఎవరిని చూసినా నాకు తప్పుడు ఆలోచనలు వచ్చాయి ప్రభువా అని చెప్పేసి దేవుని పాదాల దగ్గర పడి మనం ఒప్పుకోవాలి. అయితే అవయవంలో కనులు ఉన్నాయి, అలాగే చెవుల ద్వారా కూడా పాపం ప్రవేశిస్తా ఉంది. చెవులు దేన్ని ఇష్టపడతాయి? వినకూడని మాటలు వినటానికి ఇష్టపడుతూ ఉంది. ఏమండి? ఒక వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటే, ఒక వ్యక్తిని అపహాస్యం చేస్తూ ఉంటే అవి వినటానికి మన చెవులు ఇష్టపడినాయేమో ఒకప్పుడు, దేవుని నమ్మకం ముందు. మేబీ యు ఎంజాయ్ దట్.
కాబట్టి అవన్నీ కూడా ఆ మాటలన్నీ కూడా హృదయంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. మన చెవులు వ్యర్థమైన సంభాషణలు వింటాయి ఇష్టపడుతూ ఉన్నాయా? ఒకప్పుడు మన చెవులు వ్యర్థమైన వాటినన్నిటిని విని 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 వాటికి అలవాటు పడిపోయి ఉన్నాయి. అలాగే మన చేతులు చేయకూడని పనులు చేయటానికి, మన కాళ్ళు వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళటానికి. సో మన స్త్రీలు ఉన్న ప్రతి భాగము కూడా దుర్నీతికి సాధనంగా వాడి ఉండుండొచ్చు ఒకప్పుడు, దేవుని తెలుసుకోకముందు. కానీ ఈ రోజున ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు నమ్మిన విశ్వాసివి, నువ్వు దేవుని నమ్మిన బిడ్డవి. మన రెండో భాగం నమ్ముట. నమ్మిన తరువాత ఈ చూడండి, ఈ వాక్య భాగం ఏమనుందంటే, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. చాలా చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగం. ఇందాకేమో ఎంచుకోండి. ఎస్, పాపం విషయంలో నేను చనిపోయాను అని ఎంచుకోవాలి. మూడోది, ఎంచుకున్న ప్రతి ఒక్క విశ్వాసి చేయాల్సిన పని ఏంటి అంటే, మన బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని కూడా ఇవి దే ఆర్ నో మోర్. పాపానికి ఇవి ఇంకా సాధనాలు కాదు, దుర్నీతికి సాధనాలు కాదు. ఇవి దేవుని యొక్క సాధనాలు, నీతి సాధనాలు. ఒకప్పుడు పాపం చూడటానికి ఇష్టపడే కనులు ఈ రోజున దేన్ని ఇష్టపడాలో తెలుసా? ఈ కన్నుల ద్వారా దేవుని వాక్యం చూడటం ఇష్టపడాలి. ఈ కనులు అవసరతలో ఉన్న వాళ్ళని చూడటానికి ఇష్టపడాలి. అంత చేంజ్ వచ్చేసారు, టోటల్ యూ టర్న్ అన్నమాట. ఒకప్పుడు ఈ కనుల ద్వారా పాపం ప్రవేశించింది, ఈ రోజున ఈ కనుల ద్వారా ప్రేమ ప్రవేశించాలి మన హృదయంలో. ఇరుకుల్లో ఉన్న వాళ్ళని చూడటానికి, ఇబ్బందులు ఉన్న వాళ్ళని చూడటానికి ఇష్టపడాలి ఈ కనులు. ఒకప్పుడు ఈ చెవులు చెడు వినటానికి ఇష్టపడుతూ ఉన్నాయి, ఈ రోజున ఈ చెవులు ఎవరన్నా చెడు మాట్లాడుకుంటూ ఉంటే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయే శక్తి కలిగిన చెవులుగా మారాలి. లేదా వద్దు, అలా మాట్లాడుకోవద్దు అని చెప్పగలిగిన విధంగా మనం మారాలంట. ఈ రోజున ఈ చెవులు దేవుని వాక్యం వినటానికి ఇష్టపడాలి. ఒకప్పుడు దేవుని వాక్యం వినటం అంటే బోర్డం ఫీల్ అయి ఉంటావు, కానీ అదే చెవులు వాక్యం, ఇన్క్లైన్ ద ఇయర్, చెవి యొగ్గుడి, దేవుని మాటలకి చెవి యొగ్గుడి. చాలా మంది క్రైస్తవులు, చాలా మంది విశ్వాసులు, చర్చ్ గోయింగ్ బిలీవర్స్ దేవుని వాక్యాన్ని వినటానికి చాలా తక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మిగిలిన వినటానికి, అది రాజకీయ సంభాషణ కావచ్చు, ఇంకోటి 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 ఇంకోటి, XYZ ఏదైనా కావచ్చు, అవి వినటానికి ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. నా ప్రియ సహోదరుడా సహోదరి, దేవుని బిడ్డ, ఆలోచించి నీ చెవులు నీతి సాధనములుగా దేవునికి అప్పగించావా? మన చెవులు నీతి సాధనములుగా దేవునికి అప్పగించామా? మన కనులు నీతి సాధనములుగా దేవునికి అప్పగించాము. మన కాళ్ళు వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళకూడదు. మన కాళ్ళు మందిరానికి వెళ్ళటానికి ఆసక్తి చూపించాలి. మన కాళ్ళ ద్వారా అవసరతలు ఉన్న వారిని పరామర్శించడానికి వెళ్ళటానికి ఎగిరపడాలి. మన కాళ్ళు పరిశుద్ధమైన స్థలాల్లోకి మనల్ని నడిపించాలి. మన అవయవాలు అలాగ మారిపోవాలంటే, ఒక ఆయన ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటే, ట్రైన్లో సరదాగా అందరూ పేకాట ఆడుతూ ఉన్నారు, కార్డ్స్ ప్లే చేస్తూ ఉన్నారు. అయితే ఎదురుగా కూర్చున్న ఈయన అడిగారంట, ఏం బ్రదర్, మీరు కూడా ఒక చేయేస్తారా, ఆడతారా మాతో అని చెప్పేసి అంటే, ఆయన చెప్పిన సమాధానం విని వాళ్ళందరూ షాక్ అయిపోయారు. ఆయన ఏమన్నారు అంటే, అయ్యో నాకు చేతులు లేవండి అన్నారు. వాళ్ళందరూ విచిత్రంగా చూశారు. అరే వీడేంటి చేతులు పెట్టుకుని చేతులు లేవంటారు అని చెప్పేసి. ఏమయ్య, ఆ చేతులు అలా ఉన్నాయి కదా, బాగానే పని చేస్తున్నాయి కదా, ఇందాక నుంచి అవి ఇవి తిప్పుతున్నావు చూస్తున్నావు, చేతులతో మంచిగానే పని చేస్తున్నావు కదా, చేతులు లేవు అని చెప్తావేంటి, తెలివి తక్కువలాగా ఉన్నావే అని చెప్పేసి అన్నారంట. అయితే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, లేదు సార్, ఈ చేతుల్ని నేను దేవునికి అప్పగించేశాను కాబట్టి ఈ చేతులు దేవుని చేతులు,
దేవుని ఆజ్ఞలో ఉన్న చేతులు ఇవి. మై హ్యాండ్స్ ఆర్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్. కాబట్టి పేక ఆడలేను నేను. ఇలా ఎంచుకుంటావా? ఇలా అప్పగించుకుంటావా? మై ఐస్ ఆర్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్. మై ఇయర్స్ ఆర్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్. మై హ్యాండ్స్ ఆర్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్. మై లెగ్స్ ఆర్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్. వాట్ నాట్, ఎవ్రీ పార్ట్ ఆఫ్ మై బాడీ ఈజ్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్. నా శరీరంలో ప్రతి అవయవం కూడా దేవుని ఆత్మలో ఉంది. కాబట్టి దేవుడు ఇష్టమైన విధంగానే నా కన్నులు ఉంటాయి. దేవుడికి ఇష్టమైన వాటిని నా చెవులు వింటాయి. దేవునికి ఇష్టమైన వాటిని నా చేతులు చేస్తాయి. దేవునికి ఇష్టమైన స్థలాలకే నా కాళ్ళు వెళ్తాయి. నేను నడుస్తాను. దిస్ ఇస్ వాట్ దేవుణ్ణి నిలబడటం అంటే. కాబట్టి దేవుణ్ణి నిలబడటం అంటే మన శరీరంలో పాపం ఏలటానికి వీల్లేదు. ఒక సేవకుడు ఏం చెప్తాడంటే, నువ్వు పడితే పడిపోయావు, జారిపోతే జారిపోయావు, తిరిగి వచ్చి శిలువ దగ్గర పడు. ఒకవేళ మన శరీరాన్ని గనక పాపం రూల్ చేస్తే పాపంలో పడిపోయి తిరిగి లేవలేని స్థితిలో ఉంటాం. అలాగే ఎంచుకోవటం, అలాగే అప్పగించుకోవటం. ఇది రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో దేవుడు మనకు నేర్పిస్తున్న వాక్యాంశం. ఫైనల్ గా మనందరికి తెలిసిన వాక్య భాగం రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఎలాగ ప్రతి ఒక్కరికి కంఠస్థం ఉంటుందో, ఏ భేదము లేదనే వాక్యం. అలాగే పాపం వలన వచ్చు జీతము మరణము. ఎస్, మనం పొందవలసింది మరణం. మనం పొందవలసింది నిత్య నరకం. వి డిజర్వ్ దట్. కానీ దేవుని కృప ఏంటో తెలుసా? మనకి నిత్య జీవం. నిత్య జీవం నువ్వు నేను పొందుకోవాలి అంటే చేయాల్సింది మొదటి నమ్ముట. కానీ కేవలం నమ్మితే సరిపోయిద్దా అంటే లేదు. నమ్మటానికి క్రియలు అవసరం లేదు. మరొక మారు నొక్క నుంచి చెప్తూ ఉన్నాను. నమ్మటానికి క్రియలు అవసరం లేదు. నిలబడటానికి క్రియలు కావాలి. నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని దేవునికి అప్పగించుకోవటానికి క్రియలు కావాలి. పాపం మన జీవితంలో ఏలుబాటు చేయకుండా ఉండాలంటే క్రియలు కావాలి. ఆ క్రియలు ఏంటో తెలుసా? ప్రతి దినం సిలువెత్తుకొని దేవుణ్ణి మనం వెంబడించాలి. ప్రతి దినం నన్ను నేను ఉపేక్షించుకోవాలి. ఐఎమ్ నథింగ్. నాకు దేవుడు లేకపోతే నా జీవితం సున్నా, నా జీవితం శూన్యం. ఆ క్రియలు లేకపోతే నువ్వు అవిశ్వాసి కన్నా దారుణంగా మారిపోతుంది మన జీవితం. ఫైనల్ గా స్టాండింగ్ ఇన్ క్రైస్ట్ అంటే క్రీస్తునందు దృఢమైన పునాది. సేమ్ ఫౌండేషన్ ఇన్ క్రైస్ట్. అలాగే మన గుర్తింపు క్రీస్తులోనే, ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్. అలాగే మన శక్తి క్రీస్తు ద్వారానే. అలాగే మన జయము, మన విజయము క్రీస్తు ద్వారానే. అలాగే ఎప్పుడన్నా శోధనలు వచ్చినప్పుడు, టెంప్టేషన్స్ వచ్చినప్పుడు అక్కడ విశ్వాసం, విశ్వసనీయత, ఫెయిత్ఫుల్నెస్ మనం కనపరచాలి. దట్స్ వాట్ స్టాండింగ్ ఇన్ క్రైస్ట్. ఒక్కొక్క దాని గురించి వివరంగా చూసి మనం క్లోజ్ చేసుకుందాం. చూడండి, మత్తయి సువార్త కొండ మీద ప్రసంగం మనందరికి తెలిసిన ప్రసంగమే. యేసుప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద, ఏ బండ మీద తన ఇల్లు కట్టుకోవాలి? క్రీస్తును బండ మీద తన ఇల్లు కట్టుకోవాలి. మాటలు వింటం ఇంపార్టెంటే, కానీ అంతకన్నా ఇంపార్టెంట్ ఏంటో తెలుసా? వాటి ప్రకారం చేయటం. చాలా మంది వినే క్రైస్తవులు ఉన్నారు, వాటి ప్రకారం చేసేవారుగా లేరు. ప్రతిదినం ఎంతో వాక్యం వింటాం, వాక్యం బాగుందనుకుంటాం, అంతే మర్చిపోతాం. మై ఫ్రెండ్స్, వాక్యం వినే వాళ్ళకంటే కూడా వాక్య ప్రకారం జీవించే వారిని బుద్ధిమంతులుగా దేవుడు చెప్తూ ఉన్నారు. మన వీడియోస్ లో బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అనే ఒక వీడియో ఉంటుంది, దయచేసి చూడండి. ఆ బుద్ధి కలిగిన వాళ్ళకి, బుద్ధి లేని వాళ్ళకి ఉన్న చిన్న వ్యత్యాసం, చాలా సిమిలారిటీస్ ఉంటాయి, చాలా సారూప్యతలు ఉంటాయి. యూ కాంట్ ఈవెన్ ఐడెంటిఫై ఎవరు వైజ్, ఎవరు ఫూలిష్ అని. తప్పక ఆ వీడియో చూడండి. బుద్ధి లేని వారికి, బుద్ధి కలిగిన వారికి ఉన్న చిన్న మైన్యూట్ డిఫరెన్సెస్ నేను ఆ వీడియోలో చక్కగా వివరించడం జరిగింది. మీరు చూడండి, తెలుసుకోండి, చక్కగా ఇతరులకు కూడా షేర్ చేయండి. కాబట్టి మన ఆత్మీయ జీవితం క్రీస్తు అనే పునాది మీద కట్టుకోవాలి. ఫిమ్ ఫౌండేషన్ ఇన్ క్రైస్ట్.
ఇలా కట్టుకున్నప్పుడు ఎన్ని శోధనలు వచ్చినా మన గృహం కూలదంటండి. మన విశ్వాసం కూలిపోదు. అలాగే ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్ అంటే ఈ వాక్య భాగం కూడా చాలా చాలా మందికి తెలిసిన వాక్య భాగం. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, న్యూ, సమస్తం కొత్తవైపోతుందంటారు. పాతవి గతించిపోయాను. కాబట్టి మై ఫ్రెండ్స్, తెలుసుకోండి. నువ్వేంటో తెలుసా? క్రీస్తునందున్నావు అంటే యు ఆర్ సపరేటెడ్. నువ్వు క్షమించబడిన వాడు. యు ఆర్ చూసెన్. నువ్వు ఎంచుకొనబడిన వాడు, లేదా ఎంచుకొనబడిన దానివి. అండ్ మీరు ప్రేమించబడుతున్న వాళ్ళు. మనందరం కూడా దేవుని చేత ప్రేమించబడుతూ ఉన్న వాళ్ళము. అండ్ వీఆర్ గాడ్స్ చిల్డ్రన్. మనం దేవుని పిల్లలం. అండ్ మనం విజయం సాధించగలిగిన వాళ్ళము. పక్కన రిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. మీరు తప్పక పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేసి చదువుకోండి. కాబట్టి మనల్ని మనం ఎంచుకోవటం ప్రాముఖ్యత. మన మన అవయవాల్ని నీతికి సాధనాలుగా అప్పగించుకొనటం ప్రాధాన్యత. అలాగే నేను క్రీస్తును బండ మీద ఇల్లు కట్టుకోవటం, నిలబడటం అంటే. అండ్ మై ఐడెంటిటీ ఈజ్ ఇన్ క్రైస్ట్. నీ పాత ఐడెంటిటీ పోయింది, కొత్త ఐడెంటిటీ వచ్చింది. అండ్ శక్తి ఎవరి ద్వారా నాకు దొరుకుతుంది అంటే యేసు ప్రభు వారి ద్వారా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4 అధ్యాయం 13 వచనంలో ఏమని రాయబడిందంటే, నన్ను బలపరచు అని అందు నాకు సమస్తము సాధ్యమే. నేను అన్ని చేయగలను. మన చూడండి, క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్. పూలపాను కాదు. మనకి పెయిన్స్ ఉంటాయి, ప్రెషర్స్ ఉంటాయి, టెంప్టేషన్స్ ఉంటాయి. చాలా మందిని మనల్ని వ్యతిరేకించే వాళ్ళు ఎంతో మందిని డీల్ చేయాల్సి వస్తుంది. ఏమండి? స్ట్రెంగ్త్ అంటే అందరిని కొడతాం కాదండి, భరించటం. నీ కుటుంబం నుంచే నీకు వ్యతిరేకత రావచ్చు. నీ సంఘం నుంచే నీకు వ్యతిరేకత రావచ్చు. నీ బంధువుల నుంచే నీకు వ్యతిరేకత రావచ్చు. నీ స్నేహితుల నుంచే నీకు వ్యతిరేకత రావచ్చు. సో మై ఫ్రెండ్స్, మీ ఎబిలిటీస్ మీద, మీ శక్తి సామర్థ్యాల మీద మీరు ఆధారపడొద్దు. మనం ఎవరి మీద ఆధారపడాలి అంటే యేసుప్రభు మీద ఆధారపడాలి. యేసుప్రభు మీద ఆధారపడాలి. మనల్ని ఎంతో మంది ఇబ్బంది పెట్టొచ్చు, కానీ బిలీవ్ దట్ మై స్ట్రెంగ్త్ కమ్స్ ఫ్రమ్ క్రైస్ట్. నన్ను శక్తిపరచువాడు దేవుడే, నాకు శక్తినిచ్చేవాడు దేవుడే అని చెప్పేసి అని మనం ఖచ్చితంగా అనుకోవాలంటే దట్స్ వాట్ స్టాండింగ్, నిలబడట అంటే. అలాగే విక్టరీ ఇన్ క్రైస్ట్, క్రీస్తునందే విజయం. కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15 అధ్యాయంలో ఏమని ఉంటుందంటే, బీ థ్యాంక్ఫుల్ టు గాడ్, హీ గివ్స్ అస్ ద విక్టరీ త్రూ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తునందే మనకు విజయము. కాబట్టి ఈ రోజున నువ్వు నేను మరి రోమియోలకు రాసిన పత్రికలు ఉన్న భాగాలు ఏంటి, వాక్య భాగం ఏంటంటే, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. 8 అధ్యాయం 1 వచనంలో. ఎస్. అలాగే 6 అధ్యాయం 14 వచనం ఏముంటుందంటే, పాపం మీ మీద ఇక ప్రభుత్వం చేయదంట. ఎప్పుడు? నువ్వు దేవుళ్ళో నిలబడినప్పుడు, ప్రతిదినం దేవుణ్ణి వెంబడించినప్పుడు. ఇందాక మనం చదువుకుంది అదే, పాపాన్ని ఏలనీయకుడి. పాపం మన మీద ప్రభుత్వం చేయటానికి వీలు లేదు. అది మనం దేవునికి కృపకే మనం పాత్రులం. మనం దేవునికి కృపకే గాని ధర్మశాస్త్రానికి కాదు అని చెప్తూ, కాబట్టి పాపం మీ మీద ఇంకా ప్రభుత్వం చేయదు. చూడండి, ఎన్ని ఎన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాడు దేవుడు మనకి. మనం ఆయన దగ్గరికి వెళ్తే ఇవ్వట్లా. దేవుడు తనంతటి తన ఈ లోకంకి వచ్చి మనందరి కొరకు మరణించి, చూడండి ఎన్ని ఆదరించే వాక్యాలు చెప్తున్నారు. ఆయన మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము. సో మొదటిది పాపం మీద విజయం పొందుతూ ఉన్నాం. అలాగే ఈ లోకంలో నిన్ను ఇబ్బంది పెడుతున్న ప్రతి దాని మీద కూడా దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడంట. దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. ద విక్టరీ ఈస్ త్రూ క్రైస్ట్. అలాగే ఫెయిత్ఫుల్నెస్ ఇన్ ట్రయల్స్. చూడండి, రోమిలకు రాసిన పత్రికలోనే ఏమని ఉంటుంది అంటే 5 అధ్యాయం 3 వచనం 4 వచనంలో, కాబట్టి ఈ రోజు నేను దేవుని నమ్ముకుంటే నాకు ఇంకా శోధనలు రావు, నాకు ఇంకా శ్రమలు రావు అనుకుంటే తప్పండి. వాక్య భాగం చెప్తుంది ఏమని చెప్తుందంటే, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను,
పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము. శ్రమల్లో తట్టుకోమని చెప్పడమే చాలా కష్టంగా ఉంటుంది. భరించమ్మా అని చెప్పడమే చాలా కష్టంగా ఉంటుంది. అతిశయపడమంటారు. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 2, 3 వచనంలో అయితే మహా ఆనందం అని ఎంచుకోనడి. నిజంగా ఈ వాక్యం ఒకవేళ మనం చదువుకునేటప్పుడు ఎవరికన్నా కొత్త వాళ్ళకి చెప్తే దే లుక్ ఎట్ అస్ లైక్ ఫూల్స్, వీడెవడరా అని చెప్పేశారు, ఫూలిష్ అనిపిస్తుంది. కానీ అది నువ్వు నేను మాత్రం అనుభవించగలిగిన ఆనందం అది. మన విశ్వాసానికి పరీక్ష కలుగుతుందంట అండి. మన విశ్వాసానికి కలుగు పరీక్ష ఓర్పు. ఇందాక మనం శ్రమ ఓర్పుని, పరీక్ష ఓర్పును పుట్టిస్తాదంట. మరి ఈ ఓర్పు అనేది ఒక విశ్వాసికి చాలా ప్రాముఖ్యమైనది. నిలబడే విశ్వాసి, నిలబడే క్రైస్తవుడు ఎవరా అంటే ఓర్పు కలిగిన క్రైస్తవుడు. దినదినం ఆ పేషెన్స్ ని, ఆ ఎండ్యూరెన్స్ ని అభివృద్ధి చేసుకోగలిగిన వాడు. ఒక విశ్వాసి యొక్క ఓర్పు అనేకుల్ని రక్షణలోకి నడిపించగలదు. మారు మనసు పొందిన ఒక భార్య యొక్క ఓర్పు భర్తని రక్షణలోకి నడిపించుకోగలదు. మారు మనసు పొందిన భర్త యొక్క ఓర్పు భార్యని రక్షణలోకి నడిపించగలిగేది. ఆ, భార్యని రక్షణలోకి నడిపించుకోవచ్చు. ఓర్పుకు అంత శక్తి ఉంది. క్రీస్తు మనందరం భరించలేదా? క్రీస్తు మన పట్ల ఓర్పు కలిగి లేరా? దినదినం మనం దేవుని యొక్క క్రీస్తు స్వారూప్యంలోకి మారటం అంటే ఆయన యొక్క గుణాలు మనం అలవాటు చేసుకోవాలి. కుటుంబంలో ఓర్పు కనపరచాలి. మనం వెళ్తున్న సంఘాల్లో ఓర్పు కనపరచాలి. ఎస్, ఖచ్చితంగా మాటలు వస్తా ఉంటాయి. ప్రేమగా మాట్లాడాలి, ప్రేమగా తిప్పి చెప్పాలి, అలా కాదు ఇలా అని చెప్పేసాను. కాబట్టి ఓర్పు అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి మనకు ప్రభు చెప్తున్న మాట నిలబడటం అంటే ఫెయిత్ఫుల్నెస్ ఇన్ ట్రయల్స్, శోధనలో విశ్వసనీయత. ఈ వాక్య భాగం ఎలా మనం నిలబడాలో మనకి నేర్పిస్తుంది. కాబట్టి తప్పక ఈ వాక్య భాగాన్ని వినిన మీరందరూ కూడా చక్కగా ప్రభువా నీలో నిలబడటానికి నాకు శక్తినివ్వండి ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యం విన్న మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. ఈ వాక్యాన్ని మీరు అనేకులకి షేర్ చేసి దేవుని రాజ్యం వ్యాప్తి చేసే విషయంలో మీరు అందరూ కూడా పాలుభాగస్తులు అవ్వండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ పాదాలకి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అయోగ్యులం బలహీనమైన మమ్మల్ని ప్రభా మీరు రక్షించుకున్నారు. అయా తండ్రి, రక్షించుకోవటమే కాదు గాని ప్రభా, ఇదిగో తండ్రి, మీరు సిలువ శక్తినిస్తాను అంటున్నారు కదా. ఈ సిలువ శక్తిని బట్టి మీకు వందనాలు ప్రభా. అయా తండ్రి, మీరు సహాయం దయచేయండి. ఈ శక్తి ద్వారా మేము నిలబడే క్రైస్తవులుగా మమ్మల్ని మార్చమని, ఎన్నడూ వెనదిరగకుండా పాపం జోలికి వెళ్లకుండా మేము నూతన సృష్టి అని గ్రహించుకుని స్థిరంగా నిలబడటానికి మీ శక్తిని దయచేయండి. ఈ వాక్యం చెప్పడానికి నేను యోగ్యుని అర్హుని కాను ప్రభా. మీరే సహాయం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరు కూడా వందనాలండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులకు కూడా షేర్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. మరొక వీడియోతో మనం తర్వాత మళ్ళీ కలుద్దామండి.